14వ అధ్యాయము 14వ వచనం. మరియు నేను చూడగా, ఇవన్నీ పరలోకంలో చూపిస్తున్నాడు జరుగుతున్న సంగతులన్నీ కూడా. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘం కనబడేను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆశుండే ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెళ్ళవచ్చి, భూమి పైరు పండి ఉంది, కోతకాలం వచ్చింది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆశుండు అనువానితో చెప్పాను. మేఘం మీద ఆశుండైన వాడు తన కొడవల మీద భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిన అనమాట. ఈ యొక్క సందర్భం యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో భూమి పైరు పండి కోతకాలం వచ్చిందంటే దేవుని ప్రజలైన వాళ్ళు ఆత్మ సంబంధంగా ఫలించారు. ఫలించిన తర్వాత వారు అదైందని పొట్టు ఎలాగైతే ఎగరగొట్టబడుతుందో, ధాన్యం ఎలాగైతే గోధుమలు ఎలాగైతే కొట్లు వేయబడతాయో అలాగున దేవుని పరిశుద్ధులందరూ కూడా ఏం చేయబడతారంటే, పరిశుద్ధులు పరిపక్వం అనగా ఆత్మ సంబంధంగా ఫలించిన తర్వాత వారు దేవుని ప్రజలైన వారు పరిపక్వత సాధించిన తర్వాత వారు దేవుని యొక్క పిల్లలుగా దేవుని సముఖంలోకి వెళ్ళబడతారనమాట. అంటే పరిశుద్ధులు ఆత్మ సంబంధంగా ఫలించారనమాట. అర్థమైంది. పైరు పండి ఉందంటే అర్థం ఏంటి? క్రైస్తవులైనటువంటి వాళ్ళు వారు ఆత్మ సంబంధం ఫలాలు ఫలించారనమాట. ఈ యొక్క శ్రమల బాధల్లో వాళ్ళు ఏం సాధించారనమాట? ఆత్మ సంబంధంగా ఫలించారనమాట. ఒకసారి మీరు యోవేలు గ్రంథం 3:13 చూస్తే ఈ యొక్క అంటే ఈ కొడవలు పెట్టడం, కోయడం ఇవన్నీ మీకు అర్థం అవుతుంది. ఒకసారి పైరు ముదిరింది, కొడవలు పెట్టి కోయడి. అది కాబట్టి ఆ పైరు పండిందని అది యొక్క ప్రవచనపు భాష అన్నమాట. ఇది అర్థమైందా? ప్రవచనపు భాష. పొలము పైరు పండిందంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు అనేవాళ్ళు ఆత్మ సంబంధమైన స్థితిలో ఎదిగి ఉన్నారని అర్థం అన్నమాట. అయితే ఒక పక్షంగా ఈ రోమా ప్రభుత్వం యొక్క శ్రమలలో క్రైస్తవులు అనేవాళ్ళు ఆత్మ సంబంధంగా ఫలించారన్నమాట. అయితే రెండవది, కొంతమంది ఆత్మ సంబంధంగా ఫలించలేకపోయారు. దానికి కూడా మాలో చెప్తున్నాడు అక్కడ 15 నుంచి. ఇంకొక దూత పరలోకమందున ఆలయంలో నుండి వెళ్ళవచ్చాను. ఇతని యొద్ద వాడిగల కొడవలు ఉండెను. మరి యొక్క దూత బలిపీఠం నుండి వెళ్ళి వచ్చాను. ఇతడు అగ్ని మీద అధికారం పొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలు గనవాడిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. ఇది పైరు పండడం కాదు, ఇది ఏమైనా పరిపక్వమైనవి. వాడి అని నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలు భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపం అనే ద్రాక్షల తొట్టులో, పెద్ద తొట్టులో వేశాను. అర్థమైందా? దేవుని కోపం అంటే వీళ్ళు ఎవరనమాట? ఉగ్రతకి సంబంధించిన వాళ్ళు. ఒకసారి మత్తయి సువార్త 13:39 వచనంలో, మత్తయి సువార్త 13:39 వచనంలో కాబట్టి దేవుని పిల్లలుగా ఈ భక్తిహీనులు పాపం పరిపక్వమైంది, వీళ్ళకేమో తీర్పు అన్నమాట. అంటే రోమా ప్రభుత్వంలో పరిశుద్ధులేమో అంటే ఫలించారు ఆత్మ సంబంధంగా. భక్తిహీనులేమో ఏమయ్యారన్నమాట? వారు పాపాన్ని పరిపక్వం చేసుకున్నారన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారన్నమాట? మీరు ఇక్కడ దేవుని కోపం అనే ద్రాక్షల తొట్టి చూడండి, అక్కడ
దేవుని 19వ వచనం అండర్లైన్ చేసుకోండి. దేవుని కోపం అనే ద్రాక్షల పెద్ద తొట్టులో వేసాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడిను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టులో నుండి రక్తము ప్రవహించిందనమాట. అంటే ఆత్మ సంబంధంగా కొంతమంది ఏమో క్రైస్తవులు ఫలించారు. ఈ భక్తిహీనులు అంటే దేవుని ఎరగని వాళ్ళు, రోమా ప్రభుత్వం మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే చేష్టలో, వాళ్ళు చేసే పనులు బట్టి వారి పాపాలు ఏమైనాయి అనమాట, పరిపక్వం అయిపోయినాయి. అందుకే దేవుడు ఏం చేశాడనమాట, ఆయన కోపం అనే తొట్టులో వేసి త్రొక్కాడనమాట. అంటే ఆత్మ సంబంధంగా క్రీస్తునందు ఫలించారు. అన్యులైన వాళ్ళు, లేకపోతే ఆ రోమా మతాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు, వారి పాపాలు ఏమైపోయినాయి అనమాట, పరిపక్వమైన. అంటే యోహానికి 2 విషయాలు చూపించబడ్డాయి. ఒకటి, పరిశుద్ధులు ఏమయ్యారనమాట, ఫలించారు. భక్తిహీనులు అంటే లోకంలో అన్ని జనులు రోమ మతాన్ని అనుసరించినట్టు వాళ్ళందరూ దేనికి గురైపోయారు, దేవుని కోపం అనే ద్రాక్షల తొట్టులో త్రొక్కబడ్డారనమాట. అంటే భక్తిహీనులు అనేవాళ్ళు దేవుని కోపానికి గురి అయిపోతారనమాట. వారు పాపం విషయంలో పరిపక్వం ఉందారు వాళ్ళు. అందుకని పరిశుద్ధులకేమో అద్వైతం, పరిశుద్ధులేమో నిత్యత్వానికి, వీళ్ళేమో పాపం పరిపక్వమే భూమి మీదే దేవుని ఉగ్రతకి గురైపోయారు. ఆ విషయాలు ముందుకు వెళ్తే ఇంకా స్పష్టంగా చూపించబడతాయి అన్నమాట. 15వ అధ్యాయం. మరియు ఆశ్చర్యమైన మరొక గొప్ప చూసిన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగులు చేత పట్టుకున్న 7 దూతలు. అదైందా, 7 తెగులు చేత పట్టుకున్న 7 దూతలు. ఈ తెగులు ఎవరి మీద కుమ్మరించడానికి? రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనుల మీద కుమ్మరించడానికి అన్నమాట. 7 దూతలు. ఇవి కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపం సమాప్తమగును. అదైందా? అంటే రోమా ప్రభుత్వం మీద ఎప్పుడైతే దేవుడు తన ఉగ్రతా పాత్రలను కుమ్మరించాడో, లేదా తన తెగుళ్ళు కుమ్మరించాడో, ఇంకా దేవుని కోపం ఏమవుతుంది? సమాప్తం అవుతుంది అనమాట. అంటే ఉదాహరణకి మీరు ఒకసారి సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి వెళ్తే అక్కడ వారు వ్యభిచారం చేశారు, విగ్రహాలకు నమస్కారం చేశారు. అర్థమైంది. వారిద్దరూ ఇశ్రాయేలును మోయిబురాలు ఇద్దరు కూడా వెళ్ళి వ్యభిచారం చేస్తున్నప్పుడు, అర్థమైంది, జాగ్రత్తం చేస్తున్నప్పుడు ఏం చేశాడనమాట, ఒక పీనోహస్తు ఏం చేశాడనమాట, ఒక ఈటి తీసుకుని వాళ్ళిద్దరు గుండా దూసుకుని వెళ్ళిపోయేలాగా చేశాడు. వెంటనే దేవుని కోపం ఆగిపోయింది. ఎప్పుడైతే అంటే అప్పుడు దాకా తెగులు చేత బాధించబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరిని ఈ ఈటు చేత చంపబడ్డారో అప్పుడు వెంటనే దేవుని కోపం ఆగిపోయింది. అలాగా ఇప్పుడు ఈ రోమా ప్రభుత్వం మీద దేవుడు ఈ ఉగ్రతా పాత్రలను కుమ్మరించిన వెంటనే అదైందని, ఈ యొక్క తెగులు కుమ్మరించిన వెంటనే దేవుని కోపం ఏమవుతుంది? సమాప్తం అవుతుంది. ఎందుకంటే పరిశుద్ధులు హింసించారు కదా, మరి పరిశుద్ధులు హింసించారు కాబట్టి కోపం సమాప్తం అవుతుంది అనమాట. అయితే 15వ అధ్యాయంలో కీర్తన, 15వ అధ్యాయంలో కీర్తన అనమాట. అంటే దేవుణ్ణి స్తుతించే కీర్తన అనమాట. ఎందుకనంటే చెబుతాడు, అక్కడ తెలియజేస్తాడు. మరి అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను సూచితిని. ఆ క్రూరమృగమునకు, దాని ప్రతిమకు, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండడం చూచితిని. అంటే పరిశుద్ధులందరూ కూడా ఎక్కడున్నారనమాట? సముద్రం వద్ద నిలుచున్నారన్నమాట. వీణులు గలవారు స్ఫటిక సముద్రంలో నిలిచి ఉండి చూచితిని. వారి ప్రభువ దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగముల్లో రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడనివాడు ఎవడు? నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడినవాడు వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడో? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఎప్పుడైతే జాగ్రత్త పెట్టుకోండి, 14వ అధ్యాయము 14 నుంచి 20 వరకు జరిగిన సంగతి ఏంటో తెలుసా? దేవుని ప్రజల్లో
ఆత్మ సంబంధంగా ఫలించిన వాళ్ళు, అర్థమైందా, ఫలించిన వాళ్ళు కోయబడ్డారు, దేవుని దగ్గర తీసుకోబడతారనమాట. అలాగే అనుజనులైనటువంటి వాళ్ళు అనగా రోమమతాన్ని అనుసరించినటువంటి వాళ్ళు దేవుని కోపానికి గురైపోయి నాశనం అయిపోతారు. ఎప్పుడైతే క్రైస్తవులు విమర్శపెట్టిన వాళ్ళు నశించబడతారో, ఎప్పుడైతే అనగదొక్కబడతారో, లేకపోతే దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారో, అప్పుడు క్రైస్తవులు అందరూ కీర్తన పాడతారనమాట. అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే ఎప్పుడైతే ఈ యొక్క రోమా ప్రభుత్వం యొక్క ఉగ్రత నుండి ఎప్పుడైతే దేవుడు కాపాడి రోమా ప్రభుత్వాన్ని ఎప్పుడైతే నాశనం చేస్తాడో, అదైందా, అప్పుడు క్రైస్తవులందరూ కూడా కీర్తన పాడతారు. అంటే కీర్తన అనేది దేనికి సూచన అనమాట? వారు వారు శ్రమల్లో నుండి విడిపించబడ్డారు కాబట్టి వారు విమోచన గీతం పాడతారనమాట. ఎవరు? క్రైస్తవులు, మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు అనమాట. ఈ కీర్తన పాడడం అంటే ఉదాహరణకి మోషే, అర్థమైందండి, నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. ఎప్పుడైతే సముద్రం నుంచి విడుదల పొందారో అప్పుడు వాళ్ళు దేవుణ్ణి కీర్తించారు, అవునా? అలాగే మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం చేత శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్రభుత్వం యొక్క పరిస్థితుల నుండి విడిపించబడతారో, శ్రమల నుండి, అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తారనమాట? కీర్తిస్తారనమాట. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అంటే అర్థం ఏంటి? మోషే పాడింది విమోచన గీతమే. అంటే వారు సముద్రం నుంచి విడుదల పొందినందుకు కీర్తన పాడారు. గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు కాబట్టి, యేసుక్రీస్తు వారికి అనగా ఆయన త్యాగం చేశారు కాబట్టి ఆయన గురించి కీర్తన పాడారు. అలాగే ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా రోమా ప్రభుత్వం నుంచి, మతం నుంచి, ఆ రోమా ప్రభుత్వం యొక్క శ్రమల నుండి విడుదల పొందుతున్నారు కాబట్టి వారు విమోచన గీతం పాడతారని చెప్పేసి వారు మోషే కీర్తనే, గొర్రెపిల్ల కీర్తనే పాడతారని చెప్పాడు అనమాట. అర్థమైందా? అర్థం లేదా? అంటే దేవుని ప్రజలు వారు శ్రమల నుండి విడుదల పొందిన తర్వాత కీర్తన పాడారు అంటే అర్థం ఏంటనమాట? దేవుణ్ణి స్తుతించారు. ఆ శ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారన్నమాట? దేవుణ్ణి స్తుతించారనమాట. స్తుతిస్తారు అని కూడా చెప్పడం జరిగిందనమాట. చూడండి ఒకసారి, వారు దేవుని దాసులకు మోసే కీర్తనే, గొర్రెపిల్ల కీర్తనే పాడుచున్నారు అన్నాడు. అంటే ఈ కీర్తన భావం ఏంటన్నమాట? విమోచన గీతం, అంతే. కీర్తన ఏంటి? వారు విమోచించబడినందుకు దేవునికి స్తుతిస్తారని అర్థం అనమాట. దేవుని కీర్తిస్తారని 15వ అధ్యాయంలో చెప్పాడు అనమాట. ఆడ తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకమంతా తెరవబడిను. 7 తెగులు చేత పట్టుకునే ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్న వారే ఆ ఆలయంలోని వెలుపలికి వచ్చారు. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవిస్తూ దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకు ఇచ్చాను. అది అండర్లైన్ చేయండి. ఈ దేవుని యొక్క అంటే దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకు ఇచ్చానమాట. అంటే ఇప్పుడు అంతకుముందేమో ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మార్చుకోవడానికి, అర్థమైందా, ప్రభుత్వంలో ఉన్న ఈ విగ్రహ సంబంధమైన మనుషులు మార్చుకోవడానికి సిగ్నల్స్ ఇచ్చాడు దేవుడు, అవునా? ఏంటి సిగ్నల్లో? మార్చుకోవడానికి కొన్ని సంకేతకాలు ఇచ్చాడు. ఏది? ఆ గడ్డి కాలిపోవడం, సముద్రం వాడలో అంటే వ్యాపారాలు పాడవటం, నీళ్లు లేక కొంతమంది నీళ్లు చేదైపోవడం వల్ల చనిపోవటం, అర్థమైందా? అబద్ధ బోధల చేత మనస్సాక్షి వేదన చెందటం, అలాగే ఆ పక్కనున్న దేశంలో ఉన్న సైనికులు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సంకేతకాలు దేవుడు చూపించాడు. అయినా మారలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? సిద్ధం చేసి ఉంచుతున్నాడు. రోమా ప్రభుత్వం మీదకే ఏం చూసి ఉంచాడు అనమాట? దేవుని కోపంతో నిండిన ఉగ్రత పాత్రలు అన్నమాట. అంటే దేవుని కోపం కొమ్మరించబడుతుందని అర్థం, అర్థమైందా? ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం మీద భక్తిహీనులందరిపై దేవుని కోపం ఏమవుతుంది అనమాట? కొమ్మరించబడుతుంది. అంటే ఉదాహరణకి యెరూషలేము పాపం చేసింది, దేవుడు బబులోను చక్రవర్తి ద్వారా ఉగ్రత కొమ్మరించాడా లేదా? అలాగనమాట. పాత నిబంధనలో దేశాలు పాపం పరిపక్వమైనప్పుడు మరొక రాజు చేత దేవుడు ఉగ్రతను కురిపించేవాడు.
అలాగే ఇక్కడ కూడా దేవుడు సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించుకుని తన సృష్టి కాబట్టి దేవుడు వీళ్ళని సమూల నాశనం చేయటానికి అనగా నాశనం చేయటానికి దేవుడు పూనుకున్నాడు అన్నమాట. చూడండి అక్కడ ఆయన కోపంతో నిన్న 7 బంగారు పాత్రలు ఆయన 7 దూతలకు ఇచ్చాను. అందులో దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొక్క ఉన్న 7 తెగులు సమాప్తి వరకు ఆలయం ముందు ఎవడనూ ప్రవేశింప జాలకపోయాను. కాబట్టి ఇప్పుడు 15 అధ్యాయాలు విమోచన గీతం అంటే దేవుని ప్రజలు రోమా ప్రభుత్వం యొక్క శ్రమల నుండి విడిపించబడతారని చెప్పడానికి ఆ 15 అధ్యాయంలో కీర్తన అని చెప్పడం జరిగిందన్నమాట. కీర్తన పాడతారని చెప్పడం అనమాట. కీర్తన ఎప్పుడు పాడతారు? ఎవడైనా సంతోషం కలిగిన ఏం పాడాలి? ఎవరైనా శ్రమ కలిగిన ఏం చేస్తారు అంటే ఇప్పుడు రోమా ప్రభుత్వం యొక్క శ్రమల నుండి విడుదల పొందినప్పుడు మరి క్రైస్తవులు ఏం చేస్తారు? సంతోషంతో ఏం చేస్తారు? కీర్తన పాడతారు అని 15 అధ్యాయంలో చెప్పాడు అనమాట. మరి ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు విమోచించబడ్డారో, ఎవరో క్రైస్తవులు వాళ్ళ యొక్క సమస్యల నుండి విమోచించబడ్డారో దేవుడు విడిపించాడు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మీద ఆ యొక్క మత సంబంధమైన మనుషుల మీద దేవుడు తన ఉగ్రతను కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ దోతలకు ఇచ్చేసాడు అనమాట. అదైందా? ఆ ఉగ్రత పాత్రలను దేవుడు ఏం చేశాడు? దోతలకి ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు 16 అధ్యాయంలో ఆ విషయాలు ప్రస్తావించడం జరుగుతుంది అనమాట. మరియు మీరు పోయి దేవుని కోపంలో నిన్న ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించడని ఆలయంలో నుండి గొప్ప స్వరముతో ఆ 7 దేవదూతలు చెప్పగా వింటున్నానమాట. ఈ యొక్క రోమా ప్రభుత్వంలో ఉన్న మత సంబంధమైన వారి మీద, భక్తిహీనుల మీద దేవుడు తన ఉగ్రత పాత్రలు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే క్రైస్తవుల్ని మామూలుగా హింస పెట్టలేదు. వీళ్ళు రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులందరూ రోమా ప్రభుత్వం కానీ రోమా ప్రభుత్వ అధికార యొక్క బలం చేత అతిశయపడుతున్న వీళ్ళందరూ కూడా అర్థమైందండి క్రైస్తవుల్ని మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. చెరలో అర్థమైంది, ఖడ్గం చేత చంపేయటం, అర్థమైంది, క్రయ విక్రయాలు చేయకుండా ఆపేయటం, ఇలాంటి ఎన్నో బాధలు పెట్టారు. అలాంటి బాధలు పెట్టిన వారి మీద దేవుడు తన ఉగ్రతని కురిపిస్తున్నాడు 16 అధ్యాయంలో. ఇది అక్కడ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగానే చూపిస్తున్నాడు యోహాన్ గారికి. అర్థమవుతుందా? అది అంటే అసలే సంఘాన్ని హింసిస్తున్న ఈ యొక్క ప్రభుత్వం ద్వారా శ్రమలు రావడానికి కారణం ఎవరో చెప్పాడు 12-13 అధ్యాయాల్లో. ఎవరు కారణం? అపవాది. అర్థమైందా? అయితే అన్ని శ్రమలు పెడుతున్నా సంఘం మాత్రం క్రీస్తుని వెంబడిస్తున్నారని 14 అధ్యాయంలో చెప్పాడు. అవునా? 15 అధ్యాయంలో దేవుని ప్రజలు ఆ యొక్క శ్రమల నుండి విడిపించబడినందున ఒక కీర్తన పాడతారని చెప్పాడు. 16 అధ్యాయంలో దేవుని ప్రజలు హింసించిన ఆ రోమా ప్రభుత్వం మీదకి, వారి యొక్క మతం మీదకి, వారి మత సంబంధమైన మనుషుల మీదకి దేవుడు తన ఉగ్రతనే కురిపిస్తున్నాడు అని 16 అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. మరియు మీరు పోయి దేవుని కోపంతో నా 7 పాత్రలు భూమి మీద కుమ్మరించడని ఆలయంలోని గొప్ప స్వరం ఆ 7 దేవతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర ముఖం యొక్క ముద్ర గల వారికి, జాతకుతి పెట్టుకోండి, ఉగ్రత ఎవరి మీదకి? ఆ క్రూర మృగం అంటే ఏది? రోమా ప్రభుత్వం ముద్ర గల వారికి, దాని ప్రతిమ ఎవరు? మతం నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డబొండు పుట్టినాయి అంట. ఒకనాడు ఫిలిస్తీన్లకి మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మందసాన్ని తన దాగోను దేవత గుడిలో పెట్టుకున్నప్పుడు దాగోను దేవత యొక్క గుడిలో ఉన్న దేవత విగ్రహం ఏమైంది? ముక్కలుగా చేయబడింది. అంత మాత్రమే కాకుండా వారికి గడ్డలు పుట్టినాయి. గడ్డల రోగంతో మొత్తాడు దేవుడు. అవునా? ఆ గడ్డల రోగంతో మొత్తడం వల్ల చాలామంది చనిపోయారు. అంటే ఇప్పుడు కూడా ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న ఈ ముద్రగాలు అంటే ఈ రోమా మతాన్ని అంగీకరించిన వాళ్ళు భక్తిహీనుల పైన దేవుడు ఏం చేయించాడనమాట? ఆ ఉగ్రత ఏంటది? ఉగ్రత ఏంటది? చెడ్డ పుండు పుట్టేనంటే అది గడ్డల రోగం అనమాట. ఏంటది? గడ్డల రోగంతో మొత్తాడనమాట.
మొదటి దూత అంటే తన పాత్రను అంటే అలాగనే దేవుడు రోమా ప్రభుత్వాన్ని అణిచివేశాడనమాట. ఏది ఉగ్రత పాత్రలు కురిపించడం ద్వారా క్రమక్రమంగా. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిది అయ్యను. అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. అర్థమైందా? అంటే ఇప్పుడు సముద్రంలో ఈ జీవజంతువులు చచ్చిపోయినాయి అంటే అదే దేవుడు తన ఉగ్రత కురిపించాడు. అంటే వీళ్ళకి చేపల పట్టే విధానాలు కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యాపార ఇవన్నీ కూడా ఏం చేశాడనమాట, నాశనం చేశాడనమాట దేవుడు. తర్వాత మూడవ దూత తన పాత్రను నదుల్లో జలధారలో కుమ్మరింపగా అవి రక్తమాయను. అంటే మంచినీళ్ళకి ఇబ్బంది అయిపోయిందనమాట. అప్పుడు వర్తమాన భూత కాలంలో పవిత్రుడా పరిశుద్ధుల రక్తము ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చితివి. అండర్లైన్ చేయండి. అర్థమైందా? పరిశుద్ధుల రక్తాన్ని చిందించారా లేదేళ్ళో? అంటే క్రైస్తవుల్ని చిరఛేదనాలు చేశారా లేదా? మరి వారు రక్తం చిందించారు కాబట్టి వీళ్ళకి నీళ్లు దేవుడు రక్తంగా మార్చి వాళ్ళకి ఇచ్చాడనమాట. ఏది నదులని రక్తధారలు చేసేసాడు. మరి నిర్గమకాండం 6వ అధ్యాయంలో అలాగే జరిగించాడు కదా. మరి ఏది ఫరో ఎదుట మోషే ఏం చేశాడనమాట, నదిలో ఉన్న నీళ్ళని ఏం చేశాడు, రక్తంగా మార్చాడు. అలాగే ఆ రోమా ప్రభుత్వ కాలంలో ఇలా నీళ్లు రక్తంగా మార్చేశాడు దేవుడు. మార్చైతే మరి చాలామంది తమ జీవితాల్లో ప్రాణాలు పోతాయి కదా. ఎందుకు ఇలా చేశాడు దేవుడు? పరిశుద్ధుల రక్తాన్ని చిందింపజేశారు వీళ్ళు. ఎవరు? రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు క్రైస్తవుల్ని ఏం చేశారు, శిరఛేదనం చేశారంటే పరిశుద్ధుల రక్తాన్ని ఒలికించారు. కాబట్టి దేవుడు ఏం చేశారన్నమాట, ఈ రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులకి ఏం త్రాగనిచ్చాడు, రక్తాన్ని త్రాగనిచ్చాడు అనమాట. అందుకనే అప్పుడు వర్తమాన బోధకాలు ఉండే పవిత్రుడ పరిశుద్ధుల రక్తాన్ని ప్రవక్తల రక్తాన్ని వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చిదివి. దీనికి వారు పాత్రులే కాదా? అమాయకులైన వాళ్ళని నిర్దోషులైన వాళ్ళని పట్టుకుని క్రైస్తవుల్ని రక్తం చిందించారంటే, చిరఛేదనాలు చేశారంటే అదైనా దానికి పాత్రులే కాదేళ్ళో? పాత్రులే. ఇలాగ తీర్పు తీర్చుదు గనక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా దేవ సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠమని చెప్పుట వింటిని. దేవుని తీర్పులు ఏమై ఉన్నాయి? న్యాయమై ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా మొదటి పేతురు 1:16 ప్రకారంగా న్యాయంగా తీర్పు చేస్తే దేవునికి మనం చెప్పుకోవాలి. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి చెప్పుకుంటే మనకు న్యాయం జరుగుతుందా జరగదా? న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి చెప్పుకుంటూ ఉండాలి. మనం ప్రార్థన చేయాలి. అలాగే వీళ్ళు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అలా ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు వీళ్ళకి తీర్పులు తీరుస్తున్నాడు. ఏది ఇలా ఉగ్రతలు కురిపిస్తున్నాడు అనమాట. దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. అంటే ఏంటన్నమాట, మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం గల దేవునామాన్ని దూషించారు. అంటే ఏం చేశాడనమాట, ఒక దేవదూతను పంపించి సూర్యుని బాగా కాయమని చెప్పాడనమాట. అర్థమైందా? విపరీతమైన ఎండలు కాసేటప్పుడు చాలామంది చనిపోరా? సృష్టిలో ఉన్న దేవుడు తన కోపం అనమాట. ఎండలు మండిపోతున్నాయి అంటారు, అవునా? మండించేవాడు ఎవరో? అది సంగతి తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడనమాట, ఈ రోమా ప్రభుత్వంలో మతాన్ని అనుసరిస్తూ క్రైస్తవులు హింసపెట్టిన వాళ్ళ మీద
ఇది ఇన్స్పెక్టర్ కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ మీదే కాస్తుంది ఎండ, మళ్ళీ పరిశుద్ధులు కాయదు. పరిశుద్ధుల మీద మళ్ళీ కూల్గా ఉంటుంది. వీళ్ళ మీదే ఎండ తీవ్రంతో వీళ్ళే చాలామంది ఇదైపోతారు. అంటే అది దేవుని ఉగ్రత అన్నమాట. అర్థమైందా? ఎండలు మండుతున్నాయంటే అది ఎవరి ఉగ్రత? సామాన్యంగా కాస్తున్నాయంటే అది సృష్టి క్రమం, ఏర్పాటు చేసిన క్రమం అది. కానీ వడగాల్పులతో అనేక మంది చనిపోతున్నారంటే అది దేవుని యొక్క ఉగ్రత. గ్రంథం తెలిసిన వాళ్ళు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. గ్రంథం తెలిసినటువంటి వాడు జరుగుతున్న సంగతులు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతుంది. అర్థమైందా? ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కురుతున్నాయి అంటాడు, నాశనం చేయడానికి పంటలు. అది దేవుని ఉగ్రత. ఎందుకంటే పండినట్టుకెళ్ళి విగ్రహాలు ఆడేస్తున్నారు వీళ్ళు. అర్థమైందా? అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే వర్షాలు అలా కురిపెంతాడంటే నాశనం అయిపోయేలా కురిపెంతాడు అంతే. అర్థమైందా? ఎండలు బగబగా అంటే బయటకు రాకోకుండా మనిషి బగబగా మండేంత చేస్తాడు, అది దేవుని ఉగ్రత. అది వీళ్ళు ఏదో నానా రకాలైన ప్రయత్నాలు జరిగిస్తూ ఉంటారు. దేవుని ఉగ్రత అనే సంగతి తెలియదు చాలామందికి. తర్వాత అధికారం గల దేవుని నామాన్ని దూషించారు కానీ ఆయన మహిమ పరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారన్నమాట. 5వ దూత తన పాత్ర నా క్రూరముఖం యొక్క సింహాసనం మీద కొమ్మరింపగా, క్రూరముఖ సింహాసనం అంటే ఇది రోమా ప్రభుత్వం మీద, దాని రాజ్యం చీకటి కమ్మింది. అంటే అర్థమేంటి? ప్రభుత్వము మూసివేయబడింది అన్నమాట. ఐదవ దూత తన పాత్రను క్రూరముఖం యొక్క సింహాసనం మీద కొమ్మరింపగా దాని రాజ్యం చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వేదన బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండిరి. తమ కలిగిన వేదన బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించారు కానీ తమ క్రియలు మారు మనసు పొందలేదంట. అంటే ఇంత ఉగ్రత కురిపించబడుతున్నప్పుడు దేవుని దూషించారంట కానీ వీళ్ళు మారు మనసు పొందలేదంట. అప్పుడైనా మారు మనసు పొందితే దేవుడు అవకాశం ఇస్తాడు. నేను అవునా కాదా? కానీ వీళ్ళు హృదయాన్ని కఠినం చేసేసుకున్నారన్నమాట. అందుకే దేవుడు ఉగ్రతకు గురవుతున్నారు. హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుని ఉగ్రత వస్తుందా రాదా? వస్తుంది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కొమ్మరింపగా, మనం 9వ అధ్యాయంలో చదివాం అవునా? కొమ్మరింపగా చూడండి, జాతవేనండి ఇది. తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్ళు ఎండిపోయాయి. అంటే రోమా ప్రభుత్వం చీకటి చేశాడన్నాడు కదా. అసలు రోమా ప్రభుత్వం ఎవరి ద్వారా చీకటి చేశాడైనా? పక్కనున్న పార్దీయులు. అర్థమైందా? ఇప్పుడు అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో పార్దీయులు ఎలామీలు అంటాడు కదా. పార్దీయులు చేత యూఫ్రటీస్ నది అవతల ఉన్న పార్దీయులకి దేవుడు ఏం చేశాడనమాట, వాళ్ళని అనగా రోమా పట్టణాన్ని నాశనం చేయడానికి దారి, నీళ్ళు ఎండిపోయినాయి అంటే దారే కాదా, అంటే యుద్ధం చేయడానికి దారి చూపించాడనమాట దేవుడు రోమా పట్టణాన్ని పతనం చేయడానికి. అది ఉగ్రత పాత్రే కదా. మరి దాని నీళ్ళు ఎండిపోయినాయి. మరియు ఆ గడసర్పం నోటి నుండి క్రూరముఖం నోటి నుండి అబద్ధ ప్రవక్త అంటే ఏది? మతం. అబద్ధ ప్రవక్త అంటే ఏది? మతం మర్చిపోకండి. ఇక్కడ 13వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్పబడిన మతం అన్నమాట క్రూరముఖం అంటే. ఇక్కడ అర్థమైందా? అబద్ధ ప్రవక్త అండి, క్షమించండి. అబద్ధ ప్రవక్త నోటి నుండి అంటే గడసర్పం అంటే అపవాది, క్రూరమృగం అంటే రోమా సామ్రాజ్యం, అబద్ధ ప్రవక్త అంటే ఎవరో? రోమా మతం నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా సూచితని. అవి సూచనలు చేయనట్టు దయ్యములు ఆత్మలే, అంటే అపవాదికి సంబంధించినవి అన్నమాట. అవి సర్వాధికారైన దేవుని మహాదినము జరుగు యుద్ధానికి లోకమంత్రంలో రాజును పోగు చేయాలని వారి ఎద్దకు బయలువెళ్ళి, హెబ్రీ భాషలో ఆర్మెగిద్దోన్ అంటే అర్థం ఏంటి? యుద్ధ భూమి అని అర్థం. హార్ అంటే ఏంటి? యుద్ధం. మెగిద్దో అంటే భూమి. హర్ మెగిద్దో అర్థమైంది. హర్ మెగిద్దోన్ అనే చోటను వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వాళ్ళు వస్తున్నాను,
తాను దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దిశమాలను చూతురు, దిశరేమో అని మెలుగుగా ఉండి తన వస్త్రాలను కాపాడుకునేవాడు ధన్యుడు అన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు అది యొక్క దేవుని ఉగ్రత సమాప్తమయ్యే సమయానికి, దేవుని ఉగ్రతని కురిపించే సమయానికి దేవుని ప్రజల మీద మళ్ళా యుద్ధం చేయడానికి ఏం చేస్తున్నాయన్నమాట, ఈ అపవిత్ర ఆత్మలు అనేవి ఏం చేస్తున్నాయన్నమాట, అనేక మంది రాజుల్ని ప్రేరేపించుతున్నాయన్నమాట. ఏది? దేవుని ప్రజలు మళ్ళా నాశనం చేయడానికి. అర్థమైందా? దేవుని ప్రజలు మళ్ళా నాశనం చేయడానికి మళ్ళా ఈ యొక్క దేవుడు నియమించిన ఉగ్రత ఉంది కదా ఓ దినం, ఏది? రోమా పట్టణానికి. ఆ ఉగ్రత సమయానికి మిగతా కొంతమంది రాజుల్ని పోగు చేయడానికి సిద్ధపడుతున్నాడు అంటండి. అది దేవుని మహాదినం. అంటే ఏది? రోమా పట్టణానికి తీర్పు తీర్చే దినం అని అర్థం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజల మీదకి యుద్ధం చేయడానికి మళ్ళా ఆ అపవిత్రాత్మలు ఇంకా ప్రోత్సాహం చేస్తున్నాయంటండి. అంటే వీళ్ళకి ఆ మతం, వీళ్ళకి ఇన్ని ఉగ్రత పాత్రలు కురిపించినా వీళ్ళకి బుద్ధి రాలేదు, మారలేదు. అపవాది, రోమా ప్రభుత్వం, అలాగే ఈ రోమా మతం అంటే అబద్ధ ప్రవక్త, వీళ్ళందరినీ వాటి నుండి ఏం జరుగుతుందంటే ఇంకా అనేక మందిని దేవుని యొక్క ప్రజలకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వారు ఇంకా ప్రేరేపించబడుతున్నారంటండి వీళ్ళు. 17 ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరం గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టాను. పెద్ద భూకంపం కలిగాను. 6:12 చెప్పాడు కదా, పెద్ద భూకంపం కలిగాను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకున్నట్టు భూకంపం కలగలేదు. అది అంతా గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్నం 3 భాగాలయ్యింది. ఏది? రోమాపట్నం. అనుజనుల పట్ల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రత మధ్యము గల పాత్ర మహాబబులోనికి ఇయ్యాలని దానిని దేవుని సముఖమునందు జ్ఞాపకం చేశారు. ప్రతి ద్వీపం పారిపోయాను, పర్వతాలు కనబడకపోయాను. 5 మనుగులు బరువు గల పెద్ద వడగండ్ల ఆకాశం నుండి మనుషుల మీద పడాను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించారంట. కాబట్టి మహాబబులోన్ అంటే ఈ యొక్క రోమా పట్టణం మీదకి దేవుడు, రోమా పట్టణం అంటే రోమా ప్రభుత్వాన్ని పెళ్లగించేయటానికి దేవుడు మహాభూకంపం కలగజేశాడు, వడగండ్లు కలగజేశాడు. తీక్షణమైన ఉగ్రత పాత్ర మహాబబులోనికి ఇయ్యాలని దేవుడు నిర్ణయించుకున్నాడు అనమాట. అర్థమైందా? దానివల్ల వడగండ్ల దెబ్బకి చాలామంది దేవుని దూషించారు తప్ప వీళ్ళు మారలేదు. అంటే దేవుడు తన ఉగ్రతలు చూపించినా వీళ్ళు ఏమవలేదు, మారలేదు అన్నమాట. మారలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడనమాట, యూఫ్రటీస్ నదిలో ఆ పక్కనున్న పార్దీయుల్ని ప్రేరేపించి ఈ రోమా పట్టణాన్ని పాడు చేసే ఏర్పాటు, అంటే నాశనం చేసే ఏర్పాటు చేశాడనమాట. అది మనకి మిగతా అధ్యాయాల్లో వివరించబడుతుంది. జాగ్రత్తగా మిగతా అధ్యాయాలు సవివరంగా చదువుకురండి. అవి కూడా చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళాలి. కంగారు పడి చదివితే ఈ విషయాలు ఏమి అర్థం కావు, గుర్తుపెట్టుకోండి అన్నమాట. 16 అధ్యాయంలో ఏం చెప్పాడు? దేవుడు రోమా ప్రభుత్వం మీద ఉన్న భక్తిహీనులపై తన ఉగ్రతల్ని కురిపించుట, అయినప్పటికీ వారు మారలేదు కాబట్టి ఇంకా వాళ్ళకి సమూల నాశనం అన్నమాట. ఇంకా ఇంతవరకు ఏమైనా అనుమానం ఉంటే అడగండి, లేదా ముగించుకొని మళ్ళీ రేపు కూడా ఆలోచన చేద్దాం.